అమరావతిలో అసెంబ్లీ బిల్డింగ్ కి అద్దాలు పెట్టడానికి 2,500 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారంట. ఇది దోపిడీ, ఇది దుబారా అంటూ వైసీపీ నాయకులు గట్టిగా విమర్శలు చేస్తున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా ఇదే ఆరోపణ చేశారు ప్రెస్ మీట్ లో. అద్దాల కోసమే ఇంత పెద్ద కాంట్రాక్ట్ ఇస్తున్నారు అని. ఇంకా కొందరు నాయకులైతే చదరపు అడుగుకి 15,000 రూపాయల నుంచి 18,000 రూపాయలు ఖర్చు పెడుతున్నారు అంటూ చంద్రబాబు నాయుడు గారిని తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తున్నారు. ఆ విమర్శల్లో భాగంగా చాలా రకాలైనటువంటి అసభ్యకరమైనటువంటి బూతులు కూడా వాడుతున్నారు అనుకోండి, అది వేరే విషయం, వాళ్ళకి అలవాటైనటువంటి విషయం అది. కానీ అసలు నిజమేంటి, ఇక్కడే స్టోరీ ట్విస్ట్ ఉంటుందండి. ఈ 2,500 కోట్ల రూపాయలు అనేది ఒక్క అసెంబ్లీ బిల్డింగ్ కి మాత్రం కాదు, మొత్తం గవర్నమెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఏదైతే కాంప్లెక్స్ ఉంటుందో ఆ అడ్మినిస్ట్రేటివ్ కాంప్లెక్స్ కి సంబంధించినటువంటి ఖర్చు. అంటే అసెంబ్లీ కావచ్చు, సెక్రటేరియట్, గ్యాడ్ అండ్ హెచ్ఓడి టవర్స్ మొత్తం కలిపి దాదాపుగా 63 లక్షల చదరపు అడుగుల నిర్మాణం. ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఇది అద్దాల ఖర్చు కాదండి, ఇది మొత్తం గ్లాస్ ఫసాడ్, క్లాడింగ్, స్కైలైట్స్, ఏట్రియంస్, సౌరశక్తి కోసం ఫోటోవోల్టెక్ ప్యానల్స్ ఉంటాయి కదా, ఆ ప్యానల్స్ అంటే ఒక ఫుల్ ఎలివేషన్ ప్లస్ ఎనర్జీ సిస్టమ్ ప్యాకేజ్ అనమాట. ఇదంతా కూడా ఖర్చు ఎక్కువేనా అంటే అవునండి, 2,500 కోట్ల రూపాయలు అంటే చిన్న మొత్తం కాదు. కానీ ప్రశ్న ఏంటి ఇక్కడ, ఇంత పెద్ద ప్రాజెక్టుకి ఇది నార్మల్ ఖర్చా లేక దుబారానా అని మనందరం ఆలోచన చేస్తే ప్రభుత్వం ఏం చెప్తుంది, ఇక్కడ చదరపు అడుగుకి సుమారుగా 6,980 రూపాయలు అని చెప్తుంది. విమర్శకులు ఏం చెప్తున్నారు, 12,000 రూపాయల నుంచి 18,000 రూపాయల వరకు వెళ్తోంది అని చెప్తున్నారు. ఇక్కడ అసలు పాయింట్ దాగుందండి. నిజం తెలుసుకోవాలంటే డాక్యుమెంట్స్ కావచ్చు, టెండర్స్ కావచ్చు, బ్రేక్ డౌన్ డేటా కావచ్చు చూడాలి. కేవలం అద్దాలకు 2,500 కోట్ల రూపాయలు అని చెప్పడం జనాన్ని మిస్లీడ్ చేసేటటువంటి అవకాశం కదా, జనాల్ని మిస్లీడ్ చేయడం కోసం చేసేటటువంటి ప్రయత్నం కదా. ఇక్కడ మరో కోణం కూడా ఉందండి. మనం నిశ్చితంగా పరిశీలిస్తే రాజధాని అంటే 4 గోడలు కాదు, అది ఒక రాష్ట్ర గౌరవం. ఐకానిక్ భవనాలు అంటే ఖర్చు సహజంగానే ఎక్కువగా ఉంటుంది. కానీ అదే సమయంలో ప్రతిపక్షంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఖర్చు మీద ప్రశ్నించడం అనేది తప్పేం కాదు. కానీ ఆధారాలతో చెప్పాలి, ఏదో నోటి లెక్కన ఏదో వాళ్ళ మీద బురద చల్లేద్దాం అన్న లెవెల్లో మాట్లాడకూడదు. ఆధారాలతో చెప్పాలి, సంఖ్యలతో ప్రూవ్ చేయాలి. లేకపోతే అది విమర్శ కాదండి, రాజకీయ ఆరోపణగానే మిగిలిపోతుంది. వాళ్ళు ఏం ఆధారం ఉంది, ఏం ఆధారం బయట పెట్టాడని సజ్జల రామకృష్ణారెడ్డి కేవలం అద్దాలకే 2,500 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అని చెప్పాడు. దానికి తగినటువంటి ప్రూఫ్స్ ఏమన్నా చూపించారా అంటే ఎలాంటి ప్రూఫ్స్ లేదు. ఏదో నోటికి 2 మాటలు వచ్చేసినాయి, అవి మాట్లాడేసాం, అయిపోయింది, ఖతం. వాళ్ళ మీద బురద చల్లేసాం, జనాల్లో ఒక రకమైనటువంటి నెగిటివ్ ఇంపాక్ట్ ని క్రియేట్ చేసేటటువంటి ప్రయత్నం చేశాం. అదేనా చేసే పని ప్రతిపక్ష పార్టీ అంటే? దాన్ని ఆధారాలతో చెప్పాలి, ఏదైనా సరే సంఖ్యలతో ప్రూవ్ చేయాలి. ఇలా చేయకుండా ఏదో నోటి మాట చెప్పేసి ఎవడిస్తానుసారం వాడు మాట్లాడేస్తే తప్పు కదా అది. ఇక అమరావతిలో దుబారా జరుగుతుందా లేక ఐకానిక్ నిర్మాణం జరుగుతుందా, ఇది ఒక లైన్లో చెప్పే విషయం అయితే కాదండి. నిజం మధ్యలో ఎక్కడో ఉంటుంది. 2,500 కోట్ల రూపాయలు అనేది కేవలం అద్దాల కోసం అయ్యేటటువంటి ఖర్చు అని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తే మనం అందరం నమ్మే ముందుగా అసలు ఫ్యాక్ట్స్ అనేది ఒకసారి చెక్ చేయండి ప్రతి ఒక్కళ్ళు. మరి దేనిపైన సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పినటువంటి వ్యాఖ్యలపైన మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి. తదుపరి వీడియోతో మీ ముందుకు వస్తా, అప్పటి వరకు సెలవు. జై హింద్.